ఇక ఒంగోలు రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. దేశవ్యాప్తంగా గత నెల 13వ తేదీన ఏదైతే జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏదైతే బాపట్ల జిల్లాలో అంటే అద్దంకి, పచ్చూరు, చీరాల అయితే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ 3 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. అట్లాగే ఇటు చూసుకుంటే మరొకటి నెల్లూరు జిల్లాలో కందుకూరు ఏదైతే ఉందో కందుకూరు నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ సెంటర్లో అయితే అక్కడ ఎన్నికల ఫలితాలను అయితే అక్కడ లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇంకా మిగిలిన ఏదైతే 8 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ ప్రకాశం జిల్లాలోని ఏదైతే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఇటు గిద్దలూరు గానీ, ఒంగోలు గానీ, సంతనూతలపాడు గానీ, ఇటు పచ్చూరు, మార్కాపురంతో పాటు 7 నియోజకవర్గాలు మొత్తం 7 నియోజకవర్గాలు అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి ఉంది. అందులో ఒక్క ఎర్రగొండపాలెం ఒకటైతే 5,200 అంటే మొత్తం 20 రౌండ్లు ఇక్కడ ఓట్ల లెక్కింపు జరగ 5,200 ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన మెజారిటీ 5,200 మెజారిటీతో అయితే విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మిగిలిన ఏదైతే గిద్దలూరు ఉందో గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ముత్తుముల అశోక్ రెడ్డి 2,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అట్లాగే ఒంగోలు చూసుకుంటే అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు హైయెస్ట్ 34,100 మెజారిటీతో ఇటు ఒంగోలు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దామచల జనార్దన్ ఇటు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు సంతనూతలపాడు ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఆయన 30,385 ఓట్ల తేడా ఓట్ల మెజారిటీతో ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో మేరుగు నాగార్జున మీద విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే పచ్చూరు ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఉన్నారో ఆయన కూడా 22,220 ఓట్ల మెజారిటీతో అక్కడ వైసీపీ అభ్యర్థి ఎడంబాలేజీ మీద విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే కనిగిరి అయితే 11,520 ఓట్లతో అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎవరైతే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ ఉన్నారో ఆయన మీద విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మార్కాపురం ఇక్కడ కందుల నారాయణ రెడ్డి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయన చూసుకుంటే ఇటు ఎవరైతే అన్నారాంబాబు అక్కడ మార్కాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారో ఆయన మీద విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఇటు పచ్చూరు కానీ కొండేపి కానీ అయితే చూసుకుంటే వీళ్ళిద్దరూ హ్యాట్రిక్ కొట్టారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇటు కొండేపి అయితే డోలా బాలవీర స్వామి ఈయనైతే గత 2 సార్లు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అట్లాగే మరోసారి 2024లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు పచ్చూరు ఏలూరు సాంబశివరావు కూడా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉంది. మరోసారి 2024లో కూడా అక్కడ ఎవరైతే పచ్చూరులో వైసీపీ అభ్యర్థి ఉన్నారో ఎడం బాలాజీ మీద విజయం సాధించిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే అద్దంకి ఇక్కడైతే గుట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థిగా అద్దంకిలో వైసీపీ అభ్యర్థిగా పానం చిన్నహనిమిరెడ్డి పోటీ చేశారు. ఈయన మీద ఆయన అద్దంకిలో 22,022 ఓట్ల తేడాతో మొత్తం 20 రౌండ్లు కౌంటింగ్ జరిగాయి. 22,022 ఓట్ల తేడాతో అద్దంకిలో గుట్టిపాటి రవికుమార్ అయితే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుట్టిపాటి రవికుమార్ విజయం సాధించాడు. అయితే గుట్టిపాటి రవికుమార్ చెప్తే గతంలో 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే అయిన పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఇది 5వసారిగా 2024లో పోటీ చేసి మరోసారి 5వసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే కందుకూరులో అయితే ఇప్పటి వరకు అయితే మొత్తం 14 రౌండ్లు జరగా ఇక్కడ 16,460 అయితే ప్రస్తుతం అయితే టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన లీడ్ లో ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే చీరాల్లో కూడా ఉంది. చీరాల్లో కూడా 18,031 ఓట్లతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి మొత్తం 13 రౌండ్లకు గాను 18,031 ఓట్లతో టీడీపీ అభ్యర్థి మెజార్టీలో ఉన్న లీడ్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూసుకుంటే దర్శి ఇక్కడైతే ప్రస్తుతం అయితే దర్శి అయితే 366 ఓట్లతో వైసీపీ లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే ఇంకా ఇక్కడ 3 రౌండ్లు అయితే లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దర్శి ఏదైతే ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ఉందో కౌంటింగ్ సెంటర్ దగ్గర కొంచెం ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి. టీడీపీ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వారికేనో వైసీపీ ఏజెంట్లకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి ప్రస్తుతం అయితే అక్కడ కౌంటింగ్ ఆగిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు మనం రాజ్ న్యూస్ ఏదైతే మొదటి నుంచి చెప్తుందో ఉమ్మడి ప్రకాశం జిల్లా 8 నుంచి 10 సీట్ల వరకు రాజ్ న్యూస్ మొదటి నుంచి చెప్తుంది. ఇటు టీడీపీ కైవసం చేసుకుంటుంది 2 నుంచి 3 సీట్ల వరకే వైసీపీకి వస్తాయని చెప్పి మొదటి నుంచి రాజ్ న్యూస్ చెప్తున్న పరిస్థితులు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఆ వివరాలు ఆ ఎన్నికల ఏదైతే జరిగిందో ఆ కౌంటింగ్ స్థలంలో ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు సుమారు ఒక దర్శి ఎర్రగొండపాలెం మినహాయించి మిగతా 10 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ 10 నియోజకవర్గాలు ఇటు టీడీపీ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు టీడీపీ కూటమి ఇటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ ఉంది. వీళ్ళు భారీ సంఖ్యలో అయితే అధికారం చేజెక్కించుకున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ అయితే పరిస్థితి. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు కౌంటింగ్ సెంటర్ నుండి.